ఒక చిన్న, ప్రశాంతమైన గ్రామంలో రాము అనే దయగల రైతు ఉండేవాడు. అతను తన పొలంలో ప్రతిరోజూ కష్టపడి పనిచేసేవాడు, తాజా పండ్లు మరియు కూరగాయలు పండించాడు. కాని కొంటె కోతులు అతని పండ్లను, కూరగాయలను దొంగలిస్తూ ఉంటాయి. ఒకరోజు రాముకి ఒక తెలివైన ఆలోచన వచ్చింది. అతను మార్కెట్ నుండి కొన్ని మట్టి కుండలు మరియు వేరుశెనగలు తెచ్చాడు. అతను కుండలలో రంధ్రాలు చేశాడు, అవి కోతి చేతి పరిమాణంలో ఉన్నాయి. తరువాత అతను వాటిని వేరుశెనగలతో నింపి చెట్ల కింద ఉంచాడు. కోతులు అక్కడికి వచ్చి వేరుశెనగతో నిండిన కుండలను చూసిన ప్రతి కోతి ఒక కుండ లోపలికి చెయ్యి పెట్టి వేరుశెనగలను తీసుకోవటానికి ప్రయత్నించినప్పుడు వాటి చేతులు ఇరుకుపోతాయి. అయినా కోతులు వేరుశెనగలని వదలవు. కోతులు తమ తప్పును గ్రహించి అవి వేరుశెనగలను విడిచిపెట్టి చేతులను విడిపించుకుని సిగ్గుపడి అవి అడవిలోకి పారిపోతాయి. రాము నవ్వుతూ, చూడండి నా స్నేహితులరా, కొంచెం జ్ఞానం పెద్ద సమస్యలను పరిష్కరించగలదు. ఇప్పుడు రాము పొలం సురక్షితంగా ఉంటుంది. గ్రామస్థులు అతని రుచికరమైన పండ్లు మరియు కూరగాయలను కొనడానికి ఇష్టపడతారు. అతని జిధానాన్ని మెచ్చుకుంటారు మరియు ఒక విలువైన పాఠం నేర్చుకుంటారు. తెలివిగా ఆలోచించడం వల్ల పెద్ద సమస్యలను పరిష్కరించవచ్చు అని తెలుసుకుంటారు. ఈ కథలోని నీతి ఏమిటంటే తెలివి, ఓదార్పుతో ఏదైనా సమస్యను పరిష్కరించవచ్చు. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ our ఛానల్.